గుర్తుంచుకోండి. ఏమిటి? మాయకు బ్రహ్మకు మధ్య ప్యాషన్ పీరియడ్ పెడితే మాయే గెలుస్తుంది. ఎందుకంటే నిత్యమైనటువంటి బ్రహ్మ కంటే అనిత్యమైన మాయ ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆధ్యాత్మికత కన్నా ప్రాపంచికత ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల ఎవరైనా గీతా బోధకు అంటే భగవద్గీత బోధకు వెళుతుంటే ఇతరులు ఏమంటారు? మన పక్కింటి వాళ్ళంతా కూడా, ఎందుకు ఇప్పటి నుంచి భగవద్గీత వింటున్నావు? తాతయ్య అయ్యాక వినవచ్చులే, ఇప్పటి నుంచి వెళ్ళొద్దు నువ్వు అంటారు. అట్లా అటువంటి వాళ్ళు 4 సార్లు చెప్తే మనం లొంగిపోతాం, ఆ ప్రలోభంలో పడిపోతాం. వారి మాటలు అందంగా ఆకట్టుకునేటట్టుగా ఉంటాయి. మనం తేలిగ్గా ప్రభావితం అయిపోతాం. ప్రభావితం చేస్తాయి వాళ్ళ మాటలు అన్నట్ల. అలాంటి వ్యక్తుల వలలో చేప పిల్లల పడవద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని హెచ్చరిస్తున్నాడు. భగవద్గీత చదవటం ప్రాథమిక అవసరం. భగవద్గీత బోధకు మనం వెళ్ళి తీరాలి. ఆత్మజ్ఞానం పొంది తీరాలి. అనాత్మ అంటే ఈ దేహం మిథ్య అని తెలుసుకుని తీరాలి.